గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ యాడికి పోతవు ఎల్లమ్మ ఈగల్ల తల్లివే ఎల్లమ్మ నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్ల పచ్చిగుండా పోనమే పోచమ్మ గజ్జలగా పూలాటలే మైసమ్మ పచ్చిగుండా పోనమే వారం నాడు మంగళవారం నాడు తొలిపొద్దు ఉడవంగ పచ్చాని పందిట్ల అడుగు అమ్మ పాదాలకు ఆడపడుచులంతా అమ్మ అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపున్నారు సైతొట్ల మరి అడుదామా చెల్లె పాడుదామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా ఊర్లో పోచమ్మ పండుగ ఉంది. ఆ పోచమ్మ పండుగ అయితే మేము ఇంట్లో నుంచి అయితే బోనం అయితే తీసుకుని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక మీకైతే టెంపుల్ కంప్లీట్గా ఈ పండుగను ఏ విధంగా చేస్తారో కంప్లీట్గా ఈ వీడియో మీకు చూపిస్తాను. ఈరోజు ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే, మా ఊళ్ళో ఒక 1 month బ్యాక్ బొడ్డలను అయితే పెట్టారు కదా. బొడ్డల తర్వాత 40 days తర్వాత కరెక్ట్ 40 daysకి అయితే పోచమ్మ పండుగ వచ్చింది. ఇదే బోనాల పండుగ అంటారు. ఇక్కడ పండుగ 40 days తర్వాత బోనాల పండుగ అయితే జరుపుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు ఆ గుడిని అయితే చాలా డెవలప్ చేశారు ఇంతకుముందు సంవత్సరం కంటే. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. బోనాలు అనేది కేవలం ఒక పండుగ కాదు. ఇది అమ్మవారి పట్ల నమ్మకం, కృతజ్ఞత, భక్తి, త్యాగం అన్నీ కలిసి శక్తి పూజ సాంప్రదాయం. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే బోనంలో మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకొని డప్పు చప్పుళ్లతో, పోతురాజులతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి అయితే వస్తారు. మహిళలు తీసుకొని వచ్చే బోనాల కుండలు చిన్న వేపరెమ్మలతో, పసుపు, కుంకుమ లేక తెల్ల ముగ్గులతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో మా ఊరిలో ఈ ఏడాది జరిగిన బోనాల పండుగని నా వంతుగా చూపించాలన్న నా ప్రయత్నం. మా కుటుంబం, మా ఊరి స్నేహితులు అందరూ కలిసి బోనం ఎత్తుకొని ఆలయానికి వెళ్ళిన ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోనాలు అనేది కేవలం ఒక పండుగ కాదు. ఇది అమ్మవారి పట్ల నమ్మకం, కృతజ్ఞత, భక్తి, త్యాగం అన్నీ కలిసి శక్తి పూజ సాంప్రదాయం. బోనాల ఉద్భవం హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వ్యాప్తి సమయంలో జరిగింది. అప్పట్లో ప్రజలు అమ్మవారిని ప్రార్థించి తమను కాపాడితే ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారు. అప్పటి నుంచి ఈ పండుగలో అమ్మవారికి ప్రత్యేకమైన బోనాలను, అర్పణాలను చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ పండుగలో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ బోనాల పండుగ రోజు ఉదయం మా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి చాలా అల్లరిగా నడిచింది ఇల్లు అయితే. నా భార్య చాలా శ్రద్ధతో బోనం తయారు చేసింది. తర్వాత ఆ అమ్మవారికి పూజ చేసుకొని ఆ బోనాన్ని అయితే తలపై పెట్టుకొని ఆ ఊరంతా తిరుగుతూ వెళ్తుంటే పిల్లలైతే ఆనందంగా చుట్టుముట్టారు. మా ఊర్లో ప్రతి వీధిలోనూ భక్తులు తల మీద బోనాలు పెట్టుకొని, కొందరు చేతుల్లో డప్పులు, కొందరు నాట్యమాడే పోతురాజుల మధ్య ఈ పర్వదినం మొదలైంది. మేళ తాళాల శబ్దాలు, చినుకుల వానల మధ్య ఊరంతా అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. ఈ పండుగ కోసం మా ఊరు వచ్చిన పోతురాజులు ఆ అన్నలైతే చాలా ధైర్యంగా ఆ డ్రెస్ వేసుకొని ఆ డప్పు సౌండ్ల మధ్య వాళ్ళని చూస్తే అసలుకి ఒళ్ళైతే గగురుపాటుగా ఉంటుంది. అమ్మవారి రక్షకుడిగా, వీరుడిగా వారు చేసే డ్యాన్సులు చూసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఆనందంగా తలెత్తుకున్నారు. మేము ఆలయానికి చేరేసరికి అక్కడికి ప్రజలు తండోపతండాలుగా బోనాలు ఎత్తుకుని చాలామంది వచ్చారు. నాకైతే చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది. అమ్మవారు నిమ్మకాయల దండలతో, పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించబడి వెచ్చని చూపులతో కనిపించారు. అక్కడ ఎన్నో కుటుంబాలు అమ్మవారికి బోనం సమర్పిస్తూ భక్తితో కనిపించారు. కొంతమంది అమ్మవారికి కోళ్ళను బలిచ్చారు. ఇది మన సాంప్రదాయంలో చాలా కాలంగా వస్తున్న పద్ధతి. అక్కడ పిల్లల కోసం ఆట బొమ్మలు, తినే వస్తువులు, పటాకులు అమ్ముతున్నారు.
ఒక పక్క అమ్మవారి దీవెన, ఒక పక్క కుటుంబం ఆహ్లాదంగా గడిపే సమయం ఇది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు ఈ బోనాల సందర్భంగా ఈ గుళ్ళను అయితే చాలా అద్భుతంగా అలంకరిస్తారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో బోనాల సందడి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొట్టమొదట గోల్కొండ నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు వయా జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వద్దకు చేరుకొని లాల్ దర్వాజా వద్ద ముగుస్తాయి. సంస్కృతి సాంప్రదాయాలు చాటేలా తెలంగాణ ఆడపడుచులు పట్టు చీరలను ధరించి పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించిన కొత్త కుండను తలపై మోస్తూ డప్పు చప్పులతో పోతురాజుల నృత్యాల నడుమ అమ్మవారికి ఘనంగా బోనం సమర్పిస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. తెలుగులో ప్రకృతి వికృతి పదాల గురించి వినే ఉంటాం. ప్రకృతిలో చెప్పే భోజనంను వికృతి అంటే వాడుక భాషలో బోనం అని అంటారు. అమ్మవారికి ఇష్టంగా భోజనం లేదా నైవేద్యం సమర్పించడం బోనాల పండుగల్లో ఆనవాయితీ. సాధారణంగా ఒంటికి చలువ చేసే పదార్థాలతో ఈ బోనాన్ని తయారు చేస్తారు. ఒక కొత్త కుండ లేదా రాగి బిందెను శుభ్రంగా కడిగి దానికి పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించి అందులో అన్నం బెల్లంతో చేసిన పాయసం లేదా పెరుగు ఆకుకూర అన్నం కలిపి బోనంగా తయారు చేస్తారు. ఈ బోనం వేకువజామునే వండి సిద్ధంగా ఉంచుతారు. ఆ ప్రాంతంలో అందుబాటులో ఉంటే చెట్టు నుంచి తీసిన స్వచ్ఛమైన కళ్ళను కూడా బోనంతో పాటుగా మరో పాత్రలో తీసుకెళ్లి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ బోనాన్ని ప్రసాదంగా ఇవ్వడం, పంట పొలాల్లో చల్లటం చేస్తారు. ఈ బోనాల పండుగ గ్రామ దేవతలను కొలిచే పండుగ ఇది. ఆషాఢ మాసంలో ప్రకృతి సిద్ధంగా వచ్చే వరదలు అంటువ్యాధుల నుంచి మమ్మల్ని కాపాడు తల్లి అంటూ మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ పేరేదైనా సరే శక్తి స్వరూపమైన అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలను కలిగించమని మొక్కుకోవడమే ఈ బోనాల పండుగ ప్రధాన ఉద్దేశం. సాధారణంగా ఆషాఢ మాసం జూలై ఆగస్టు మధ్య ప్రారంభమవుతుంది. ఈ కాలంలో వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతుంటాయి. జలాశయాల్లో కొత్త నీరు వస్తుంది. హిందువులు నీటిని పవిత్రంగా కొలుస్తారు కాబట్టి కొత్తగా వచ్చే నీటికి హారతి ఇస్తూ ఆహ్వానం పలుకుతారు. పంటలు సమృద్ధిగా పండాలి, ప్రజలంతా ఎలాంటి రోగాల బారిన పడకుండా క్షేమంగా ఉండాలని స్థానికంగా కొలువై ఉండే గ్రామ దేవతలను కొలుస్తూ బోనం సమర్పిస్తారు. ఆ రకంగా శక్తి స్వరూపమైన అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ఏడాదికి ఒకసారి ఘనంగా జాతర చేస్తారు. ఆ ఏడాదికి తమ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది యాట కోసి జాతరను మరింత ఘనంగా నిర్వహిస్తామని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బోనాల పండుగ హైదరాబాద్లో చాలా ఘనంగా జరుగుతుంది. అందులో కొన్ని కీలక ఘట్టాలుంటాయి. నగరంలో బోనాలు మొదటి రోజు చివరి రోజు ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిరూపంగా తలిచే ఒక రాగి చెంబును దీనిని ఘట్టం అని పిలుస్తారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తి సాంప్రదాయ దుస్తుల్లో ముఖం నిండా పసుపు పూసుకొని తొలి రోజు నుంచి చివరి రోజు వరకు ఆ ఘట్టాన్ని మోస్తాడు. చివరి అంకానికి చేరే వరకు డప్పు దరువులతో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు పూనకాల నడుమ ఊరేగిస్తారు. బోనాల జాతర జరిగే ఆదివారం రోజు భక్తులు తలార స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో తాత్కాలికంగా పొయ్యి ఏర్పాటు చేసుకుని కొత్త కుండను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కుండలో కొత్త బియ్యం, పాలు, బెల్లం వేసి ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ కుండపై మరో కుండలో దీపాన్ని ఉంచి కుండ చుట్టూ వేపాకులు కట్టి డప్పుగాళ్ళు ముందు నడుస్తుండగా మహిళలు ఆ కుండను తల మీద పెట్టుకుని అమ్మవారి దర్శనానికి వెళ్తారు. దర్శనం తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి స్వీకరిస్తారు. ఆలయంలో బోనం వండి సమర్పించలేని వారు అమ్మవారికి ఓడిబియ్యం కూడా సమర్పించవచ్చు. బోనాల సందర్భంగా తమను ఆపదల నుంచి గట్టెక్కించినందుకు కృతజ్ఞతగా అమ్మవారి సమక్షంలో కోళ్ళు, మేకలను కూడా బలిస్తుంటారు. ఇవన్నీ వారి వారి విశ్వాసాల మీద ఆధారపడిన విషయాలు. బోనాల సందర్భంగా కొరడాలతో కొట్టుకుంటూ పోతురాజులు చేసే విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బోనాల జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం భవిష్యవాణి. అమ్మవారి స్వరూపంగా భావించే మహిళ ఈ సందర్భంగా వినిపించే భవిష్యవాణి చాలా కీలకం. భవిష్యవాణిలో వర్షాలు ఎలా కురుస్తాయో చెప్పడంతో పాటు ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటే ఏం చేయాలి అనే విషయాలు ప్రధానంగా తెలియజేయడం జరుగుతుంది. పలహార బళ్ళు, పోతురాజుల విన్యాసాలు, ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే రంగం, భవిష్యవాణి వంటి అంశాలతో కూడిన బోనాలు ఒక్క తెలుగు జాతికే సొంతం. ఈరోజు దేశ విదేశాల్లో కూడా బోనాలు ఘనంగా జరుపుతున్నారంటే అది మన తెలుగు జాతికే గర్వకారణం. ప్రతి సంవత్సరం తొలి బోనం గోల్కొండ కోటలోనే ఎత్తుకొని వెళ్తారు. ఆ తర్వాతనే అన్ని చోట్ల బోనాలు ఎత్తుకుంటారు. అయితే ఈయన్ని తొలి బోనం ఎందుకు ఎత్తుకుంటారో తెలుసా? ఇప్పుడు మీకు చెప్తాను. ఎందుకంటే
తెలంగాణ బోనాల పండుగ అంటే అందరికీ పోతురాజులు, బోనం, పోలేరమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలే గుర్తొస్తారు. ఇప్పుడైతే భాగ్యనగరంలో జరంత బోనాల పండుగ ఫేమస్ అయింది, కానీ ఒకప్పుడు ప్రతి ఊర్లో ఈ బోనాల పండుగను మస్తుగా జరుపుకుంటారట. ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తుంది. ఈ పండుగల్లో భాగంగా తొలి బోనాన్ని గోల్కొండ కాడ ఎత్తుకొని బయలుదేరుతారు. మొదట ఈడ బోనం స్టార్ట్ అయినాకనే అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటారు. తొలి బోనాన్ని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం నాడు స్టార్ట్ చేస్తారు. ఈ ఏడాది కూడా గురువారం నుండే స్టార్ట్ అయినాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో 4 వారాల పాటు ఒక్కో వారంలో ఒక్కో గుడికాడ బోనాల పండుగలను మస్తు సంబరంగా నిర్వహిస్తారు. దీని వెనుక ఒక కథ ఉంది. అదేంటంటే బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. ఈ బోనాల పండుగను దాదాపు 1000 ఏళ్ల సంధి జరుపుతున్నారట. చరిత్రను పరిశీలిస్తే కాకతీయ రాజుల్లో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట. అంతేకాదు భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ తొలి బోనం షురు అవుతుంది. రెండో బోనం బల్కంపేట రేణుకెల్లమ్మ గుడిలో ఎత్తుతారు. మూడో వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సూరటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అప్పుడే భాగ్యనగరంలోని ప్లేగు వ్యాధి సోకి కొన్ని 1000 మంది చనిపోయారు. అది తెలుసుకున్న తాను సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట. అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని అనుకున్నారు. అంతే, అప్పుడు ఆ వ్యాధి తగ్గిపోయిందట. ఆ తర్వాత 1815లో తాను నగరానికి తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు. అప్పటి నుంచి ఆషాఢ బోనాలు సంబరాలు మస్తు జరుగుతున్నాయి. తెలంగాణలో జరుపుకునే ప్రతి ఒక్క పండుగకు ఒక చారిత్రక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే శాస్త్రీయత కూడా ఉంటుంది. తెలంగాణ సంస్కృతి సైతం చాటి చెప్పే మాదిరిగానే పండుగలు ఉంటాయి. డప్పులు, తాళాలు మధ్య నెత్తిన బోనం పెట్టుకొని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఈ పండుగకు దేశ విదేశాల్లో కూడా పేరుంది. ఈ పండుగను విదేశాల్లో సైతం ఘనంగా జరుపుకుంటారు. ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలా మంది నమ్ముతారు. అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకు ప్రేమతో బోనం సమర్పిస్తారు. దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆషాఢం అంటేనే వానల కాలం. ఈ కాలంలో ఏవేవో రోగాలు వస్తుంటాయి. అవన్నీ రాకుండా మా పిల్లల్ని సల్లంగా చూడు తల్లి అని అమ్మవారిని కోరేందుకే ఈ బోనం సమర్పిస్తారు. బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టూ పసుపు పూస్తారు. మొత్తం వేపాకులు కడతారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ నాశనం అవుతాయి. బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టూ పసుపు పూస్తారు. మొత్తం వేపాకులు కడతారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ నాశనం అవుతాయి. మన ఆరోగ్యం బాగా ఉంటుంది. బోనాల పండుగ అంటే బోనం తర్వాత ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోతురాజే. పురాణాల ప్రకారం 7 అక్క చెల్లెళ్ళ అమ్మవార్ల తమ్ముడే పోతురాజు. ఈ పోతురాజుతోనే జాతర సంబరాలు మస్తుగా షురు అవుతాయి. ఇక చివరగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది. సోమవారం తెల్లవారుజామున మాతంగేశ్వరి ఆలయం ఎదురుగా వివాహం కాని ఓ స్త్రీ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది. దీన్నే రంగం అంటారు. ఇలా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు 4 వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చివరగా ఏనుగు మీద అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. బోనాల్లో భాగంగా నిర్వహించే రంగం కార్యక్రమం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ రంగం రోజున అమ్మవారు తనకు అత్యంత ఇష్టమైన భక్తురాల్లో ప్రవేశించి దీన్ని పునకమంటారు. ఆమె ద్వారా భవిష్యవాణి వినిపిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందజేస్తుంది. బోనాల చివరి రోజున దాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఘట్టాన్ని నీటిలో నిమజ్జనం చేయడంతో ఆ ఏడాది బోనాల తంతు సంపూర్ణంగా ముగుస్తుంది. ఇది మా ఊరిలో జరిగిన బోనాల పండుగ. ఒక కుటుంబం కలిసి జరుపుకునే శక్తి ఉత్సవం ఇది కేవలం ఒక వీడియో కాదు, మా జీవితాల్లో ఒక తీపి జ్ఞాపకం. ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు కూడా మీ ఊరిలో బోనాలు ఎలా జరుపుకుంటారో కింద కామెంట్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన సంస్కృతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై అమ్మవారు.